తిరుమల లడ్డు వ్యవహారం కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. ఒకవైపున ఈ వివాదంలోకి ఏదైతే హెరిటేజ్ని లాక్కొచ్చింది వైసీపీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్థతో కలిపి, ఇందాపూర్ సంస్థతో కలిపి కథ నడిపింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ కోసం ఇదంతా చేస్తుందన్నటువంటి ఆరోపణల్ని మండలిలో చేయటం, ఆ మండలిలో చర్చ అయితే జరగలేదు. ఆరోపణలు ఉన్నప్పుడు ఆధారాలు ఇదిగో అని విపక్షం, సభలో చర్చించండి అని చెప్పి అధికార పక్షం, చర్చించడానికి మేము సిద్ధమంటే మీరే ముందుకు రావట్లేదని విపక్షం, ఈ గందరగోళం చోటు చేసుకుంది. అయిపోయింది. రెండవ వైపున చూసుకుంటే ఈ వ్యవహారానికి సంబంధించి మరోవైపున మంత్రాలయం పీఠాధిపతి సుబేందేంద్ర స్వామి వారు చంద్రబాబు గారికి లేఖ రాయటం, ఈ మహాపాపానికి ఒడిగట్టినటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టద్దు, కఠినంగా శిక్షించాలన్నటువంటిది ఆయన లేఖ ద్వారా కోరడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం. అంటే వైసీపీ దీన్ని రైట్ చేస్తూ హెరిటేజ్ వైపుకి తీసుకెళ్తుంటే వైసీపీ వైపుకి స్వామీజీల ద్వారా రివర్స్ వచ్చేటటువంటి కాన్సెప్ట్ ఈ టీడీపీ చేస్తుంది.